శతమానం భవతి. నాకెదురుకుండా ఎవరున్నారు చూడు. తని భానుమతి. మనుషుల్లో కూడా దేవతలుంటారని చెప్పాను కదా, ఆ వ్యక్తి తని. నేను చేసిన పనులకి ఎప్పటికీ నన్ను క్షమించదు అనుకున్నాను, కానీ తను నన్ను క్షమించేసింది. తన స్నేహితురాలిగా ఆదరిస్తోంది, నన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది. హాయ్ చెప్పు. హాయ్ బాను. హాయ్. ఎవరు నెల్లిమా? వైష్ణవి అని అమెరికాలో నాకు తెలుగు ఫ్రెండ్ ఉంది. నువ్వు రాములాగా నేను తను కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇక్కడ జరిగే ప్రతి విషయం తనకి కూడా చెప్పాను. అందుకే తను నీతో మాట్లాడాలి అనుకుంటుంది. ఎలాగొచ్చావు కదా, ఇదిగో మాట్లాడు. కట్ అయిపోయింది. అరే ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వద్దులే నిలిమా, రేపు పొద్దున్న మాట్లాడొచ్చులే. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. అది సరే, నేను వచ్చేసరికి ఈ క్షణం నుంచి అదే పని మీద ఉంటాను అని చెప్తున్నావు, ఏంటది? ఏం లేదు భాను, నీ గొప్పతనం చెప్పేసరికి మరి నువ్వేమైనా గిఫ్ట్ ఇచ్చావా అని అడిగింది. లేదు, కనీసం నన్ను బయటికి కూడా వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అని చెప్పాను. అలా అంటే ఎలాగా? ఇంత చేసిన మనిషికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంది. ఈ క్షణం నుంచి ఆ పని మీదే ఉంటాను అని చెప్తున్నాను. నువ్వు తొందరగా కోలుకొని నువ్వు అమెరికా వెళ్ళిపోవడమే నాకిచ్చే గొప్ప గిఫ్ట్. లేదు భాను, నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. అది నీ ఊహకు కూడా అందదు. అది చూశాక నీకు ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరవుతా. ఆగరా. ఏంటి బామ్మ? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావురా? అదా, చిన్న పనుంటే పని చూసుకొని వస్తున్నాను. ఈ టైంలో ఆఫీస్ పని ఉండదు. ఇంట్లో మీ ఆవిడ నీతో ఏ పని చేయనివ్వదు. ఇంకేంట్రా నీ పని? ఏదోలే బామ్మ, వదిలేసే. ఏంటో చెప్పు, వదిలేస్తాను. ఏం లేదు బామ్మ, అలా వాకింగ్కి వెళ్ళొస్తున్నాను అంతే. మీరు పొద్దున్నే వాకింగ్కి వెళ్లారు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్లారు? అవసరమా బాను? నాకు అవసరంరా. నువ్వు వెళ్ళింది వాకింగ్ కాదని నాకు తెలుసు. ఎక్కడికి వెళ్ళావో ముందు అది చెప్పు. ఏంటి బామ్మ ఇది? నేనన్నా చిన్నపిల్లన్నా తప్పిపోతానన్నట్టు అలా తిడుతున్నావు? లేకపోతే నేరస్తున్నా లాయర్ నిలదీసినట్టు నిలదీస్తున్నావు? అసలు ఇదంతా ఎందుకండి? మీరు ఎక్కడికి వెళ్లారో చెప్తే సరిపోతుంది కదా. ప్లీజ్ బాను. ఒరే, తాతకి దగ్గులు నేర్పే పనులు నా దగ్గర చేయకు. నువ్వేం చెప్పక్కర్లేదు. అమ్మయ్యా. ఆగయ్యా. ఓసే బాను, వాడి జేబులో పొట్ల ఒకటి ఉంటుంది, అది తీయమ్మా. నేనా? మీ ఆయన కాబట్టే నీకు చెప్పాను, తీయవే. బాగోదేమో బామ్మ. బాగానే ఉంటుంది, నువ్వెళ్ళి తీయి. ఆగాగాగు, అవసరం లేదు, నేనే తీస్తాను. తీ తీ. అయ్యో. ఎరా, వాకింగ్కి వెళితే ఒళ్ళు తగ్గుతుందని విన్నాను గాని ఇలా పువ్వులు కూడా వస్తాయా? పో బామ్మ, నువ్వు మరీను. అది సరే బామ్మ, ఆయన పువ్వులే తీసుకొచ్చారని నీకెలా తెలుసు? వీడికి అన్ని వాళ్ళ ముత్తాత పోలికలే. ఆయన అంతే, అలా వాకింగ్కి వెళ్తానని బయటికెళ్ళి ఇలా మల్లెపూలు లాల్చీ జేబులో పెట్టుకుని వచ్చేవారు. ఓహో, ఇది మన వంశాచారమా బామ్మ? పళ్ళు రాలు కొడతాను. చేసిందంతే చేసి మళ్ళీ వంశాచారం అని అమాయకంగా అడుగుతున్నాడు. నేనేం తప్పు చేయలేదు, మా తాతనే ఆదర్శంగా తీసుకున్నాను. సంతోషించాంలే గాని రేపటి నుంచి నువ్విలా రాత్రుళ్ళు బయటికి వెళ్లకు. ఆ పూలవాడు వచ్చినప్పుడు నేనే తీసుకుని లోపల పెడతానులే. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. పద బాను, బామ్మ పర్మిషన్ ఇచ్చింది, పద. అయ్యో దొంగ వెధవా. ఆయన రూపే కాదు, పోలికలు కూడా ఆయనవే వచ్చాయి.
ఏంటి బాను, ఇక్కడ నన్ను అమెరికా వెళ్ళిపోమ్మని సలహా ఇచ్చి అక్కడ నువ్వు ఆనందాల్లో తేలుదామనుకుంటున్నావా? నీకు ఆ అదృష్టం ఎప్పటికీ దక్కనివ్వను. కార్తీక్ ఎప్పటికైనా నావాడు కావాల్సిందే. అబ్బా ఏంటండి మీరు? బామ్మ దగ్గర నాకెంత సిగ్గేసిందో తెలుసా? ఇందులో సిగ్గుపడ్డానికే ఉంది, మనిద్దరం భార్య భర్తలమే కదా. మనం ఏవైనా కొత్త జంట? సరికొత్త జంట బాను. మనకి పెళ్లి మాత్రమే అయింది, అది నువ్వు మర్చిపోకు. చాలండి, రోజు రోజుకి మీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. కళ్ళ ముందు అజంతా శిల్పంలో నువ్వు ఉండి నన్ను కనుకరించకపోతే ఎలా చెప్పు? మీరు ఇంకేం మాట్లాడుకో. తెచ్చిన పూలు వాడిపోకూడదు, ఈ రోజు అసలు వృధా కాకూడదు. అడు తిరుగు. ఈ మల్లెపూల్ని మన్మధుడే కనిపెట్టుంటాడు, అందుకే ఇంత పరిమళం వచ్చేసింది. నీ అందానికి పరిమళం తోడైతే బా బాను. ఈ ఇంట్లో అందరి కోరిక ఒక్కటే, మీరిద్దరూ ఒక్కటవ్వాలని. కానీ నాకు మాత్రం అది ఇష్టం లేదు. మీ జీవితంలో సంతోషం అనేది ఉంచను. అయ్యయ్యో, నీకు పాలు కావాలంటే మమ్మల్ని అడగచ్చు కదా, ఎందుకు అనవసరంగా శ్రమ పడ్డావు? కూర్చో. ఇవి నా కోసం కాదంటీ, ఆ? భాను కోసం తీసుకెళ్తున్నాను. ఏంటి, భానుకా? అవునంటీ, భాను కార్తీక్ల జీవితంలో మురిపాలు పంచుకోవాలంటే ముందు ఈ పాలు పంచుకోవాలి. వాళ్ళు పాలు నీళ్ళలో కలిసిపోవాలి. నిన్ను ఏ పిచ్చి కుక్కో కరవలేదు కదా? ఏం లేదు నీలిమా, నువ్వు భాను గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నాకు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉంది. కొంపతీసి ఆ పాలల్లో ఏమైనా కలిపావా? మీకు అనుమానం ఉంటే నేనిక్కడే తాగుతాను బామ్మ. మనుషులందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు, మారతారు. ఆంటీ మారి భానుని మహారాణిలా చూసుకోవటం లేదా? నేను మారి భానుకి ఈ మాత్రం సహాయం కూడా చేయకూడదా? అబ్బా ఛ, మా అమ్మ మీద సరదా కందిలే నీలిమా, నువ్వేం పట్టించుకోవద్దు. వెళ్ళు, నువ్వు వెళ్ళివు. జాగ్రత్త. అమ్మమ్మా ఉండవే. భాను, బామ్మా, నువ్వు మళ్ళీ వచ్చావా? వెళ్ళి తలుపు తీయండి. నేను తీను, రేపు తెల్లారే వరకు ఆ డోర్ ఓపెన్ అవ్వదు. భాను, భాను. వచ్చింది బామ్మ కాదు, మీ ఫ్రెండు. నీలిమా, ఏంటి? భానుకి ఈ పాలిద్దామని. బాను, నీలిమ పాలు తీసుకొచ్చింది, ఒకసారి రా.
తన కోసం తెచ్చుకుందేమోనండి. తన కోసం తెచ్చుకుంటే తలుపు కొట్టి చూపించడానికి నువ్వేమైనా హాస్టల్ వార్డెన్వా? మన కోసమే తెచ్చింది, తీసుకో. థ్యాంక్ యూ. గుడ్ నైట్ భాను. నేను పాలిచ్చింది మీ జీవితం పాలలో పొంగాలని కాదు, మీ కోరికలు నేలపాలు కావాలని, మీ జీవితంలో చీకట్లు రావాలని. నేను పాలల్లో ఏమైనా కలిపుంటాను అని ఆ ముసల్ది అనుమానించింది కదా. అలా చేస్తే నేను ఇరుక్కుంటాను. నేనంత తెలివి తక్కువ దాన్ని కాదు బామ్మ. నీ మనవడు మనవరాలిని ఎలా విడగొడతానో కాసేపట్లో నీకే తెలుస్తుంది. కరెంటు పోయిందండి. పోతే పోని బాను, చంద్రబిమ్మల్లా నువ్వున్నావు. వెన్నెల గదిలో పడుతుంది, ఇంకా కరెంటుతో మనకి పనే ఉంది. అది కాదండి. బా నా నాపక బాను. ఏమండి, ఏంటోర్మిడా? బయట అంతా కరెంట్ ఉన్నట్టుంది, మన ఇంట్లోనే పోయినట్టుంది. ఒకసారి మెయిన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయండి. చూస్తాను. నీలిమ ఫోన్ చేస్తుందేంటి? ఇన్నాళ్ళు నీలిమ డిస్టర్బ్ చేస్తుందని చెప్తే ఏమో అనుకున్నాను, కానీ నిజమే. ముందా ఫోన్ కట్ చేయి. ఉండండి మీరు. చెప్పు నీలిమా. సారీ బాను, ఈ టైంలో ఫోన్ చేసినందుకు. పర్వాలేదు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. కాలు చాలా పెయిన్గా ఉంది. టాబ్లెట్ వేసుకుందామంటే నా రూమ్లో వాటర్ లేదు. బయటికెళ్ళి తెచ్చుకుందామంటే కరెంట్ లేదు. మళ్ళీ ఏదైనా కాలికి తగిలి పడిపోతానేమోనని భయంగా ఉంది. కొంచెం వాటర్ తీసుకొస్తావా ప్లీజ్? సరే, ఇప్పుడే తీసుకొస్తాను. రా భాను. వస్తే నువ్వు రూమ్లోకి అడుగు పెట్టగానే ఆ ఫ్లవర్ వాస్ మీద కాలు వేసి జారి పడిపోతావు. నీ తల పగిలిపోతుంది. నేను అనుకున్నది జరుగుతుంది. ఎక్కడికి బాను? తను టాబ్లెట్ వేసుకోవాలంట. తనకి మంచినీళ్ళు లేవంటే వెళ్ళి ఇచ్చేసొస్తాను. అక్కర్లేదు, నువ్వెక్కడే ఉండు. నువ్వు వెళ్తే మళ్ళీ తొందరగా రావు. నేను వెళ్ళి ఇచ్చేసి వస్తాను, ఉండు.
కార్తీక్ నువ్వు వచ్చావేంటి? ఎంత పెద్ద దెబ్బ తగిలింది? ఏమైంది? అయ్యో ఏమైందిరా? ఏమైందిరా? అయ్యో కార్తీక్. ఎంత పని జరిగిందండి, అందుకే నేను ఇస్తానన్నాను. మీరు వచ్చి ఎలా దెబ్బ తగిలించుకున్నారో చూసారా? పర్లేదులే బాను, చిన్న దెబ్బే కదా. మీకది చిన్న దెబ్బలాగే ఉంటుంది, కానీ నాకెంత బాధ కలిగిస్తుందో తెలుసా? అది సరే గాని నీ గదిలో ఉండాల్సిన నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నేను చెప్తాను బామ్మ. కాలు నొప్పిగా ఉంది, టాబ్లెట్ వేసుకుందామని చూస్తే నా గదిలో మంచినీళ్ళు లేవు. తెచ్చుకుందామనుకుంటే కరెంట్ లేదు. అందుకే బానుని తీసుకురమ్మని ఫోన్ చేశాను. కానీ కార్తీక్ తెస్తాడని, ఇలా పడిపోతాడని అనుకోలేదు. ఏడ్చినట్టే ఉంది. గదిలో ఉన్న వాళ్ళని పిలిచే బదులు ఒంటరిగా నేను ఏడుస్తున్నాను కదా, నన్ను పిలిస్తే సరిపోయేది కదా. నాకు ఆలోచన రాలేదు బామ్మ. నీ పేత బుర్రకి ఇలాంటి మంచి ఆలోచనలు రావులే. ఇప్పుడు చూడు వీడికి ఎంత దెబ్బ తగిలిందో. బాను, వాడిని గదిలోకి తీసుకెళ్లి బ్యాండేజ్ వెయ్యమ్మా. వెళ్ళు పదండి. వెళ్ళు వెళ్ళు. సారీ ఆంటీ, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను ఇదంతా కావాలని చేయలేదు. కావాలని చెయ్యకపోతే గదిలో ఉన్న వాళ్ళని పిలిస్తే అర్థం చేసుకోలేను అనుకోకు. నీ దిక్కుమాల తెలివితేటలు నాకు తెలుసులే. నా రాతే అంతలే బామ్మ, నేనేం చేసినా ఇలాగే అవుతుంది. ఇక చాలు నీలిమా, ఇదంతా నువ్వు కావాలని చేసావని చెప్పి నేనేం అన్న, కానీ చేసే ముందు కొంచెం ఆలోచించుకొని చేయమని చెప్తున్నాను. చూడు, వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మాతో పాటు నువ్వు కూడా కోరుకుంటున్నావని చెప్పి అనుకుంటున్నాను. ఏవైనా కావాలంటే నాకు చెప్పు, భానుకి చెప్పుకో. వాళ్ళు ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారమ్మా, వాళ్ళకు అడ్డుపడకు. వెళ్దాంరా ఊర్మిళ. వాళ్ళు ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు. వాళ్ళు కలిసి ఉండకూడదని నేననుకుంటున్నాను. మీ కోరిక తీరదు, నా నిర్ణయం మారదు. అబ్బో, నీకిలాంటి మంచి అలవాట్లు కూడా ఉన్నాయా? అదేంటి బామ్మ అలా అంటావు? పేపర్ చదివితే జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది తెలుసా? ఇప్పుడున్న నాలెడ్జ్తోనే కొంపలు ముంచుతున్నావు. ఇంకా జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకుంటే ప్రపంచాన్ని ఏం చేస్తావో. ఏంటి బామ్మా, నీలిమని ఏదో ఒకటి అనకుండా ఉండలేవా ఏంటి? కార్తీకు, పులి పచ్చగడ్డి తింటున్నట్టు నటిస్తే మారినట్టు కాదురా. ఈ నీలిమ కూడా అంతే. కాలు విరిగింది కదా అని మారిపోయిందనుకుంటే తన బుద్ధి తను చూపిస్తుంది. ఎందుకమ్మా చచ్చిన పావును మరింత చంపుతారు? పర్వాలేదు అంకుల్, బామ్మ నన్నలా ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది ఆవిడకు అలవాటైపోయింది, నాకు అలవాటైపోయింది. ఇంకెంతకాలం అంటారులే నీలిమా, నీకు తగ్గిపోయాక ఎలాగో అమెరికా వెళ్ళిపోతావు కదా, అప్పుడు అనాల్సిన అవసరం బామ్మకి ఉండదు, పడాల్సిన అవసరం నీకు ఉండదు. భాను, మనం బయలుదేరదామా? అత్తయ్య, అది ఈరోజు నేను ఇంట్లోనే ఉంటాను. ఏమ్మా, ఒంట్లో ఏమైనా బాలేదా? దానికి ఒంట్లో బాగోకపోవడం కాదే, దాని మొగుడికి దెబ్బ తగిలింది కదా, వాణ్ణి చూసుకోవడానికి. ఇది చెప్పడానికి ఇంత మొహమాటం ఎందుకు? సరేలే. ఊర్మిళ, అయితే మనం వెళ్దామా? సరే అమ్మమ్మ, మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. మంచిది. జాగ్రత్త. బామ్మ, కాఫీ తాగుతారా? నీకెందుకే శ్రమ, నువ్వు కూర్చో, నేను తీసుకొస్తాను. నాకేం శ్రమ లేదు, మీరుండండి, నేను తీసుకొస్తాను. ఢిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఒక కేసుని అద్భుతంగా ఛేదించారు. అంటే ఏంటే? ఏముంది బామ్మ, ఒక వ్యక్తిని హత్య చేసి ఆనవాలు కనిపెట్టకుండా ఉండటానికి ముఖాన్ని చెక్కేశారు. ఎంత ప్రయత్నించినా అతనెవరూ కనిపెట్టలేకపోయారు. అప్పుడు అతని డిఎన్ఏ ఆధారంగా అతను ఎలా ఉంటాడో ఒక రూపాన్ని తీశారు. దాన్ని బట్టి అలా ఎంక్వైరీ చేస్తే తమ్ముడే చంపాడని తెలిసింది. ఓరి వీడమ్మ కడుపు మాడిపోను, ఇలా కూడా ఉంటారా? ప్రపంచం చాలా మారిపోయింది బామ్మ. ఇలాగే మెక్సికోలో కూడా ఒకడు వరుసగా హత్యలు చేసి తప్పించుకు తిరుగుతుంటే వాడి చిన్నప్పటి ఫోటో ఆధారంగా వాడిప్పుడు ఎలా ఉంటాడో ఫోటో గీయించి
వాణ్ణి పట్టుకున్నారు. నేరస్తులు ఎంత తెలివిగా తప్పులు చేసినా పోలీసులు అంతకంటే తెలివిగా ఛేదిస్తారు. టెక్నాలజీ పెరిగిపోయింది బామ్మ. రాము చెప్పు. బాను, నువ్వు ఒకసారి ఇంటికి వస్తావా? ఎందుకు? రాత్రి నుంచి అంకుల్కి ఒంట్లో బాలేదే. డాక్టర్ని కూడా రమ్మని చెప్పాను. నువ్వు వస్తే అంకుల్కి ధైర్యంగా ఉంటుంది. నాన్నకి ఏమైంది రాము? భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాకపోతే ఒంటరి అయిపోయాను అన్న బాధలో ఉన్నారు. అది అంకుల్ ఆరోగ్యం మీద చూపించింది. అందుకే నిన్ను రమ్మని చెప్తున్నాను. సరే, నేను వస్తాను. ఆయన కోసం ఆఫీస్కి రాను అని అత్తయ్యకి చెప్పాను. ఇప్పుడు నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలి? వెళ్తే ఆయన ఏమనుకుంటారు? నా దగ్గర ఒక ఫోటో ఉంది. అది చిన్నప్పటిది. ఆ ఫోటో ఆధారంగా ఇప్పుడు అతను ఎలా ఉంటాడో తెలుసుకోగలమా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక ఏదైనా సాధ్యం మేడం. అయిపోయింది మేడం.